హాయ్ స్టూడెంట్స్, నేను మీకు ఒక తెలంగాణ ఎంసెట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మీరు మేబీ నెక్స్ట్ వీక్ ఎంసెట్ కౌన్సిలింగ్ అంటే జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ కౌన్సిలింగ్కు ముందు మీరు ప్రిపేర్ చేసుకునేవి కొన్ని సర్టిఫికేట్స్ ఉన్నవి రెడీ చేసుకోవాలి. ఓకేనా? ఓన్లీ నేను జస్ట్ 5 to 10 minutesలో నేను కంప్లీట్ చేస్తాను. ఓకేనా? మీరు కౌన్సిలింగ్ వెళ్ళే ముందు కొన్ని సర్టిఫికేట్స్ ఉంటే అవి రెడీ చేసుకోవాలి. ఓకేనా? ఒరిజినల్ సర్టిఫికేట్స్కు తో పాటు 2 to 3 జిరాక్స్ కాపీస్ కూడా మీరు రెడీ చేసుకోవాలి. దాన్ని డూప్లికేట్ అంటారు కదా, 2 to 3 జిరాక్స్ కాపీస్ కూడా మీరు రెడీ చేసుకోవాలి. అంటే ఒరిజినల్ తీసుకెళ్ళాలి, ప్లస్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి. ఓకే? తీసుకుపోయే దాంట్లో ముఖ్యమైనవి ఎస్ఎస్సి మెమో, అంటే కంపల్సరీ ఎస్ఎస్సి మెమో, అంటే మన లాంగ్ మెమో అంటారు కదా, అది కంపల్సరీ. నెక్స్ట్ ఆధార్ కార్డ్ మాత్రము ఎస్ఎస్సి మెమోలో మీ పేరు, మీ ఫాదర్ నేమ్ ప్లస్ మీ మదర్ నేమ్ ఏం డీటెయిల్స్ ఉంటాయో ఆధార్ కార్డులో కూడా సేమ్ ఉండాలి డీటెయిల్స్. ఒకవేళ సేమ్ లేకపోతే ఇప్పుడున్న ఈ వన్ వీక్ టైంలో, ఎందుకంటే మీరు ఎస్ఎస్సి మెమోలో మీరు చేంజ్ చేయడానికి వీల్లేదు, కానీ ఆధార్ కార్డులో చేంజ్ చేయడానికి వీలున్నాయి. ఏమైనా తప్పులు ఉంటే, ఏమైనా మిస్టేక్స్ ఉంటే చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైనా ఆధార్ కార్డులో మీరు చేసుకోవచ్చు. ఓకే, క్లియర్. ఎస్ఎస్సి మెమోలో ఏ సర్నేమ్ కానివ్వండి, ఇంటి పేరు కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎస్ఎస్సి మెమో ఆధార్ కార్డు ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఓకే, పాస్ మెమో ఉండాలి. ఓకే, దాంతోపాటు బోనఫైడ్, టీసీ, ఓకే, ఉండాలి. ప్లస్ అదేవిధంగా 6th to 10th టీసీ ప్లస్ మెమో. మీరు మీరు అదే స్కూల్లో 6th to 10th అదే స్కూల్లో చదివితే నో ప్రాబ్లం. 6th to 10th ఒకటే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ మీరు ఇండియన్ సర్టిఫికేట్ ఇష్యూ అంటే మీరు ఇక్కడనే లోకల్లోనే మీది లోకల్గానే వర్తిస్తుంది అనుకుంటే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేటు, ఓకేనా, ఇది కూడా తీసుకెళ్ళాలి. అది కూడా ఎప్పటి లోపల 1/1/2025 తర్వాత మాత్రమే, అంటే జనవరి తర్వాత మాత్రమే, జనవరి 1 తర్వాత మాత్రమే మీకు అది అలౌడ్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ అట్లనే ఏమన్నా ఎవరికి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు కదా, ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అంటే వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అంటారు కదా, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? తహసీల్దారు లేదా ఎంఆర్ఓ లేదా మీ సేవ వాళ్ళు ఇస్తారు. ఓకేనా? దీనివల్ల మీకు స్కాలర్షిప్ కూడా వస్తాయి. దేని లోపల వస్తుంది మీ స్కాలర్షిప్? 2 lakhs లోపల ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్